ఇది ఇది చాలా బెటర్ ఉన్నది కాంగ్రెస్ పాలన. ఇక రైతు గుర్తింపులకు చిరునామా సమస్య, రైతు విశిష్ట గుర్తింపు కార్డుకు అడ్డంకులంటూ ఆధార్ పాస్బుక్ చిరునామాలు సేమ్ ఉంటేనే నమోదుకు ఛాన్స్, వేరే చోట్ల ఉంటే ఇబ్బందులేనట. పాస్బుక్ ఆధారంగా చేయాలని కోరుతున్న పట్టాదారులు. కేంద్రం పథకాల కోసం ఇటీవల ప్రారంభించిన విశిష్ట గుర్తింపు కార్డు నమోదుకు అడ్డంకులు వస్తున్నాయి. ముఖ్యంగా భూమి నివాసం వేర్వేరు చోట్ల ఉంటే ఎంట్రీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామందికి గ్రామాల్లో భూమి ఉన్న జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ నగరాల్లో నివాసం ఉంటున్నారు. వారి ఆధార్ కార్డులపై సిటీ అడ్రస్లు ఉండగా పట్టా పాస్బుక్లపై గ్రామాల చిరునామాలు ఉంటున్నాయి. అలాంటి వారి ఫార్మర్ ఐడి కోసం ప్రయత్నిస్తుంటే వ్యవసాయ శాఖ సాఫ్ట్వేర్ తీసుకోవడం లేదు. ఓటీపీ వచ్చిన అప్లోడ్ ఎర్రర్ వస్తున్నది. పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు సేమ్ ఉంటేనే వివరాలు నమోదు చేసుకుంటున్నది. సో రెండు వేర్వేరుగా ఉంటే పాస్బుక్కు అనుసంధానం కావడం లేదు. ఈ నిబంధనలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనల్ని సడలించి ప్రత్యామ్నాయం చూడాలని రైతులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును రైతులకు ఇవ్వాలని డిసైడ్ చేసింది. సో ముందుగాల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్లు గ్రామాలకు వచ్చి రైతుల దగ్గర నుంచి డేటా తీసుకొని వారిని ఆ డీటెయిల్స్ అని నమోదు చేసుకొని వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు కావడం, ఒక ఆధార్ కార్డు లాగానే రైతులకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ నమోదు ప్రక్రియ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ నమోదు ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయంట, టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయంట. ఏందా టెక్నికల్ ఇష్యూ అంటే, వలన రామాయణట ఆయన ఏదో రంగంపల్లిలో లేకపోతే ఎల్లంపల్లి అన్నటువంటి ఊళ్ళో ఉంటాడు. అక్కడనే ఆయనకు పొలం ఉంటుంది. సో పట్టా భూమిలో సేమ్ అడ్రస్ ఉంటుంది, ఆయన ఆధార్ కార్డులో సేమ్ అడ్రస్ ఉంటుంది. సో అటువంటి రైతుకు నో ఇబ్బంది, ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డు వస్తున్నది. దాని ద్వారా కేంద్రం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలకు ఆయన అర్హుడు. బట్ ఈ ఎల్లయ్య ఈ మల్లయ్య అన్నట్టు ఆయన ఉండేదేమో హైదరాబాద్లో, లేదంటే ఉండేది పలానా మహబూబ్నగర్లో, ఆయన భూమి ఏమో ఎల్లంపల్లిలో రంగంపల్లిలో ఉంటుంది. భూమి ఒక చోటు ఉంటుంది, వ్యక్తి ఒక చోటు ఉంటాడు. ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, పాస్బుక్లో ఇంకో అడ్రస్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళని మరి ఆ సర్వరు తీసుకోవట్లేదట, ఇబ్బంది అవుతుందట, ఎర్రర్ వస్తుందట. సో అటువంటి రైతులు ఏమంటున్నారు, పాస్బుక్ ఆధారంగానే మా పట్టా భూమి ఎక్కడైతే ఏ గ్రామంలో అవుతుందో దాని ఆధారంగానే మరి మాకు రైతులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన వస్తుంది, ఎటువంటి వివరణ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ రైతు ప్రత్యేక గుర్తింపు కార్డు ద్వారా మరొక అవకాశాన్ని అయితే ఇస్తూ ఉన్నది. వాళ్ళకు కేంద్ర పథకం నుంచి వచ్చే ఏమైతే లబ్ధి ఉన్నదో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు పోనికే ఈ గుర్తింపు కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకెవరైనా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు మరి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పోయి నమోదు చేసుకోండి, పాస్బుక్ తీసుకొని పోండి, ఆధార్ కార్డు తీసుకొని పోండి, మరి ఈ రెండు తీసుకొని పోయి ప్రత్యేక గుర్తింపు కార్డును పొందండి. ఆ గుర్తింపు కార్డు ఉంటే భవిష్యత్తులో అనేకమైనటువంటి పథకాలకు మీరు అర్హులవుతారు. ఇక ఆర్సీబీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.